హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎన్వైర్మెంటల్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్వైర్మెంటల్ ఎథిక్స్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ నేషన్ అండ్ స్టేట్స్కి బౌండరీస్ ఉన్నాయి కానీ ఎన్వైర్మెంట్కి బౌండరీస్ లేవు. ఒక చోట ఎన్వైర్మెంట్ పాడైతే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మొత్తం ఎర్త్ అంతా పాడవుతుంది. సో వీ షుడ్ బి వెరీ కాన్షియస్. సో మన దగ్గర ప్లాన్ బి లేదు. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ చిల్డ్రన్ అ గుడ్ ఎర్త్. సో మనం ఇది పాటించాలి. ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఒక ఓల్డ్ ట్రీ ఉంటుంది ఒక విలేజ్లో. అది ఒక 200 నుంచి 250 ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటుంది అనమాట. అది చాలా పెద్ద ట్రీ. చాలామందికి షేడ్ ఇచ్చేది. ట్రావెలర్స్ వచ్చి అక్కడ పడుకునే వాళ్ళు, ట్రేడర్స్ వచ్చేవాళ్ళు, పిల్లలు ఆడుకుంటారు, అలాగే గ్రాండ్ పేరెంట్స్ అక్కడ మాట్లాడుకుంటారు, అలా ఉండేదన్నమాట. ఇట్ వాస్ వెరీ లైవ్లీ ట్రీ అండ్ పీపుల్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఆ ట్రీకి. సో ఏమవుతుందంటే ఒకరోజు ఒక ప్లాన్తో వస్తుంది గవర్నమెంట్. ఆ ప్రపోజల్ ఏంటి అంటే పవర్ గ్రిడ్ని అప్గ్రేడ్ చేద్దామని. దానికి ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిసిటీ లైన్ వేయాలి. ఆ లైన్ వేయాలంటే ఆ చెట్టు ఉన్న ప్లేస్ నుంచి పాస్ అవ్వాలన్నమాట. సో ఏమవుతుంది, ఇంజనీర్స్ వచ్చి ఆ ప్లాన్ని ఊరు పెద్దలతో మాట్లాడతారు. బట్ ఏమవుతుందంటే దాంట్లో గ్రామ సభ పెట్టినప్పుడు చాలా సిటిజన్స్ వచ్చి వాళ్ళు చాలా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్న ట్రీ కాబట్టి చాలా విషయాలు చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టీచర్ ఏమంటారంటే ఇక్కడ ఉన్న జనాలందరికన్నా అది ఓల్డ్, అసలు అది పుట్టినప్పుడు ఎవరు చూసి కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, అది అసలు మనకి ఏమీ తప్పు చేసింది, అది మనకు కావాల్సినవన్నీ ఇచ్చింది, బట్ అది ఇంటర్న్గా మన దగ్గర నుంచి ఏం అడగలేదు. సో ఇంత మంచి దాన్ని మనం ఎలాగ కట్ చేసేస్తాం అంటుంది అనమాట. అయితే ఈ డిస్కషన్ అంతా స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే మొత్తానికి ఇంజనీర్ 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఎయిదర్ ఈ చెట్టుని కొట్టేద్దాం, కొట్టేసి లైన్ వేద్దాం, లేదా లైన్ని డైవర్ట్ చేసి ఇంకో రూట్ నుంచి చేయాలి, కానీ డిలే ఉంటుంది అండ్ డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. మొత్తం డిస్కషన్ అండ్ డిబేట్ తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ అవుతారు, రీరూట్ చేద్దాం ఈ లైన్ని అని. సో మొత్తం రీరూట్ చేస్తారు. కొన్ని మంత్స్ డిలే అవుతుంది, లైన్ అయితే పడుతుంది ఎలక్ట్రిక్. ఇదంతా చూస్తున్న స్కూల్ చిల్డ్రన్ ఏం చేస్తారంటే ఆ చెట్టుని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్కూల్ దగ్గర ఇంకా ప్లాంట్స్ని నాటుతారనమాట. అంటే మనం ఏం చేసాం, ఇంటర్ జనరేషనల్ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేసాం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఆ ట్రీ ఏదైతే ఉందో నేచర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి అన్నది పిల్లలకి చూపించాము అండ్ సిటిజన్స్కి చూపించాము. అదర్ విలేజెస్ కూడా చూపించినందుకు ఆ విలేజ్ ఎన్వైర్మెంటల్ స్టూవర్డ్షిప్ని నిలబెట్టింది అనమాట. పైగా కమ్యూనిటీ అంతా కలిసి ప్రిజర్వ్ చేసింది కాబట్టి కమ్యూనిటీ వాల్యూస్ని కూడా అప్హోల్డ్ చేసాం. అండ్ లాస్ట్ వన్ ఇస్ సింబాలిక్ వాల్యూస్. అంటే నేచర్కు ఉన్న సింబాలిజంని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం. సో ఈ వాల్యూస్ అప్హోల్డ్ చేసింది ఒక్క డెసిషన్. కానీ కొన్ని క్వశ్చన్స్ ఉండిపోయాయి. లైక్ మనం అది ప్రిజర్వ్ చేస్తుంది ఆ చెట్టుని, మనకు అది హెల్ప్ చేస్తున్నందుకేనా, లేకపోతే దానికంటూ ఈ భూమి మీద కొన్ని రైట్స్ ఉన్నాయా? సో ఏమవుతుందంటే న్యూజిలాండ్లో ఒక రివర్ కోసం 140 ఇయర్స్ లీగల్ బ్యాటిల్ అయ్యి ఆ రివర్కి పర్సన్హుడ్ ఇస్తారనమాట. సో ఆ రివర్ ఏంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు కూడా ఆన్సర్ చేయండి. సో ఏమవుతుందంటే ఆ రైట్స్ ఉన్నాయి దానికి ఇంట్రెన్సిక్గా ఆ రివర్కి అని చెప్పి లీగల్ ప్రొసీడింగ్స్లో దానికి జడ్జ్మెంట్ ఇస్తారు. సెకండ్ క్వశ్చన్, ఇలా నాన్ హ్యూమన్ ఎంటిటీస్ కానీ వాటికి కూడా లైఫ్ ఉంది. సో వాటి పట్ల మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం నేర్పిస్తున్నాం, ఆర్ వాట్ ఆర్ వీ ట్రాన్స్ఫరింగ్ అంటే నాలెడ్జ్ ప్రకారంగా. అండ్ థర్డ్ వన్ ఇస్ షార్ట్ టర్మ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇర్రివర్సిబుల్ లాస్ చేస్తున్నామా మనం, ఇవన్నీ ఆలోచించాలి. సో ఇలా ఆలోచిస్తుంటే మనకు కొన్ని ఎథికల్ డైలమాస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ డెవలప్మెంట్ వర్సెస్ కన్జర్వేషన్. ఇప్పుడు ఎకానమీని పెంచాలి, పవర్టీని తగ్గించాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ క్యాలిక్యులేషన్ టు మేక్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ. కానీ దాంతో ఫారెస్ట్ కవర్ తగ్గిపోతుంది. ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ట్రైబ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ వాళ్ళు డిస్ప్లేస్ అయిపోతున్నారు. సో దానివల్ల మనం చిప్కో మూమెంట్ కూడా చూసాం. పీపుల్ వర్ సో మచ్ అటాచ్డ్ విత్ ద ట్రీస్ దట్ దే వర్ రెడీ టు గివ్ దర్ లైఫ్స్. సో ఈ డెవలప్మెంట్ కావాలి, బట్ మనకు కన్జర్వేషన్ కూడా కావాలి. సో ఇట్స్ అన్ ఎథికల్ డైలమా. సెకండ్ వన్ ఇస్ యానిమల్ రైట్స్ వర్సెస్ హ్యూమన్ సర్వైవల్. బేసిక్గా ఏంటి అంటే గో వీగన్ అని ఒక మూమెంట్ జరుగుతుంది. సో పీపుల్ ఆర్ ట్రయింగ్ టు నాట్ హార్మ్ యానిమల్స్ బై ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. యాక్చువల్గా యానిమల్స్ని చంపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. సో సర్వైవల్ కోసం మీట్ తినడానికి యానిమల్స్ని చంపాల్సి వస్తుంది. దాంతోపాటు రిచువల్ ప్రాక్టీసెస్, బలి అంటారు కదా, ఆ కాన్సెప్ట్లో యానిమల్స్ని సాక్రిఫైస్ చేయడం, ఇది మనకు కల్చరల్గా వస్తుంది. సో డూ వీ నీడ్ టు చేంజ్ అవర్ కల్చర్స్?
కానీ అది ఎథికల్గా కరెక్టా? మన మారల్ ఇంట్యూషన్ ఏమో కల్చర్ మార్చకూడదు అని చెప్తుంది. ఇన్ ఇండియా కల్చర్ ఇస్ డీప్ రూటెడ్. సో ఏది చూస్ చేసుకోవాలి? ఇట్స్ అన్ ఎథికల్ డైలమా. నెక్స్ట్ క్లైమేట్ జస్టిస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ బజ్ టాపిక్ ఆఫ్ ఇంటర్నేషనల్ డొమైన్స్లో. ఏంటి అంటే వెల్దీ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు వెల్దీ కంట్రీసో అప్పట్లో చాలా గ్రీన్ హౌస్ ఎమిషన్స్ చేసాయి. నెక్స్ట్ ఈ పూర్ కంట్రీస్ ఇప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఫ్లడ్స్, డ్రాట్స్ ఎక్సెట్రా ఫేస్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వెల్దీ కంట్రీస్ పూర్ కంట్రీస్ ఆర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మీద చాలా ప్రెషర్ తీసుకొస్తుంది. ఏమని? గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గించండి అని. మరి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గిస్తే ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాసెస్ తగ్గిపోద్ది డెవలపింగ్ కంట్రీస్లో. సో అది వీళ్ళకున్న డైలమా. మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా మీథేన్ ప్లెడ్జ్ని సైన్ చేయలేదు. నాట్ బికాస్ ఇండియా ఈజ్ నాట్ హ్యావింగ్ కన్సర్న్స్ అబౌట్ ది ఎన్వైర్న్మెంట్. ప్రాబ్లం ఏంటంటే మన అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం, దాంట్లో మీథేన్ ఎమిషన్స్ ఎక్కువ. ఆర్ తర్వాత ఇండస్ట్రీస్లో వాడే ఫ్యూయల్స్ ఎక్సెట్రా దానివల్ల మీథేన్ ఎక్కువ ఎమిట్ చేస్తాం. సో మనం అది సైన్ చేసి దాని ఎమిషన్స్ని తగ్గిస్తున్నామంటే మన డెవలప్మెంట్ ప్రాసెస్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి, లో లెవెల్లో ఉన్న అంటే వాటర్ లెవెల్కి చాలా దగ్గరలో ఉన్న ఐలాండ్స్ అన్నిటికీ వాటర్తో లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మునిగిపోతున్నాయి. సో దాంట్లో ఉన్న సిటిజన్స్ ఎన్వైర్మెంటల్ రెఫ్యూజీస్గా ఇంకొక కంట్రీస్కి రావాల్సి వస్తుంది. వాళ్ళకంటూ ఏం లాస్ ఉండాలి? ఫర్ సపోజ్ వాళ్ళు ఇండియాకే వచ్చారనుకుందాం, ఇండియాకే పాపులేషన్ ఎక్కువ ఉంది, మనకి హ్యుమానిటీ ఉండి వాళ్ళు తీసుకుందామన్నా మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ తగ్గిపోతాయి, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుద్ది. సో దిస్ ఇస్ వన్ డైలమా. జియో ఇంజనీరింగ్ వర్సెస్ న్యాచురల్ ఎఫెక్ట్స్. దీంట్లో ఏం జరుగుద్ది, మనం ఏరోసోల్ ఇంజెక్షన్ అనే ఒక టెక్నాలజీ అనుకున్నాం. ఏంటి అది? ఎర్త్ని వార్మ్నెస్ తగ్గించడానికి, టెంపరేచర్ తగ్గించడానికి, సో దట్ బయటే స్పేస్ నుంచే అదేంటి సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోతే వార్మ్ తగ్గుద్ది అని ఎర్త్ది. కానీ అలా ఏరోసోల్ ఇంజెక్షన్ చేస్తే దెర్ ఇస్ అ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్ రెయిన్. అది మళ్ళీ మనమే తీసుకోవాలి. సో మనకి టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి, మళ్ళీ కానీ యాసిడ్ రెయిన్ దట్ సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అవన్నీ కూడా మనమే తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. అండ్ రీసెంట్గా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో రెయిన్ని సృష్టించారు దుబాయ్లో. ముందంతా బాగానే ఉంది, సడన్గా ఏమైంది, ఫ్లడ్స్ వచ్చేసాయి. హౌ మచ్ కెన్ యూ కంట్రోల్ ది ఎన్వైర్న్మెంట్? నీ అవుట్ ఆఫ్ లీగ్ కూడా వెళ్ళిపోతుంది అది. అప్పుడు ఏం చేస్తావు? ఫిఫ్త్ వన్ ఇస్ ఇండివిజువల్ యాక్షన్ వర్సెస్ సిస్టమాటిక్ చేంజ్. బేసిక్ ఏమవుతుందంటే ఎక్కడైనా క్యాంపెయిన్ జరిగినా కూడా ఎన్వైర్న్మెంట్ గురించి వాళ్ళు ఏమడుగుతారు, మనుషులు వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవాలి అని. మరి ఎవరు ఇండస్ట్రీస్ వాటి బిహేవియర్ మార్చుకోవాలని ఎందుకు అడగట్లేదు? బికాస్ మనుషుల కన్నా ఎక్కువ ఇండస్ట్రీస్లో ప్యాకేజింగ్ ఎక్కువ, వాళ్ళ ప్రోడక్ట్స్ మాస్ ప్రొడక్షన్ అది. సో దాంట్లో వచ్చే వేస్ట్ ఎక్కువ. సో దానికి వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. కానీ అది ఇండస్ట్రీ చేయడానికి ఇష్టపడదు, ఎందుకంటే దానికి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. సో ఇండివిజువల్ ఒకటే చేంజ్ చేయాలి, ఓకే, బట్ వాడి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. పోనీ సిస్టంలో కార్పొరేట్స్ తగ్గించుకోవాలి అంటే వాళ్ళకి ఎకనామిక్గా లాస్ ఎక్కువ ఉంటుంది. సో ఇండస్ట్రీస్ ప్రమోట్ అవ్వాలి, రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఎక్కువ అయిపోతాయి. సో అదొక డైలమా. సిక్స్త్ వన్ ఇస్ ఈకో టూరిజం వర్సెస్ ఎన్వైర్మెంటల్ ఇంటిగ్రిటీ. జోషిమఠ్ ఎగ్జాంపుల్. బేసిక్గా అక్కడున్న పీపుల్ లైవ్లీహుడ్ కోసం లేదా ఈ టూరిజం వల్ల వచ్చే ఫండ్స్ని తిరిగి కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ కోసం వాడచ్చు. దానికోసం ఈకో టూరిజం ఓకే. కానీ పీపుల్ అక్కడికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువైపోతుంది, సడన్గా ఆ ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్వైర్న్మెంట్ పాడయ్యి ఎన్వైర్న్మెంటల్ ఇంటిగ్రిటీ పోతుంది. సో ఈ రెండింటికి మధ్యలో డైలమా. బికాజ్ ఈకో టూరిజం ఈజ్ అన్ ఎకనామిక్ బెనిఫిట్, అది కావాలి మనకి, మనం ఎన్వైర్న్మెంట్ని కూడా సేవ్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇస్ జెనెటిక్ ఇంజనీరింగ్. దీంట్లో ఉన్న ఎథికల్ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ రైట్స్ డూ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ టు ఆల్టర్ ద డిఎన్ఏ ఆఫ్ ది న్యాచురల్ స్పీషీస్. ఇప్పుడు దీనివల్ల ఏంటి, స్పిరిచువల్గా చూసుకున్నా నీకు ఎంత రైట్ ఉంది అన్నది, కానీ మామూలుగా టెక్నికల్గా చూసుకున్నావు కదా, ఆ డిఎన్ఏ చేంజ్ చేస్తే దాని రిపెలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. ఆ ఫ్యూచర్లో వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలవు? సో మనం మన చేతులతోనే దాన్ని పాడు చేస్తున్నామా అన్నది క్వశ్చన్. నెక్స్ట్ దీనికి కొన్ని సొల్యూషన్స్. యాజ్ యూజువల్ ఏంటి, అందరూ అది చెప్పేదే, రెడ్యూస్ ది కన్జంప్షన్, డాగ్మా ఆఫ్ కన్జ్యూమరిజం.
ఒక్క స్లిప్పర్స్ కాకుండా ఒక మనిషి దగ్గర ఒక షూస్, ఒక స్లిప్పర్స్, అలానే చాలా మళ్ళీ కలర్స్ వేరియేషన్, డ్రెస్సెస్లో వేరియేషన్, వెడ్డింగ్ మ్యాచింగ్స్, వెడ్డింగ్ టైంలో చాలా న్యూ క్లాత్, ఫుడ్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. సో అది తగ్గించుకుంటే సింప్లిసిటీ అనే వాల్యూ ఇంకా రెస్పాన్సిబిలిటీ అనే వాల్యూ ఉంటుంది. సెకండ్, ఫేర్ కార్బన్ ట్యాక్స్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ, పొల్యూటర్ పేస్. ఇవి ఎస్పెషల్లీ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ని జస్టిస్ అండ్ ఈక్విటీ ఇవ్వాలి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఫండ్స్ రిలీజ్ చేసి ఈ పాలసీస్ని పాటిస్తే దే విల్ బి ఈక్విటీ అండ్ జస్టిస్. సో అప్పుడు మనం ఈక్విటీ అండ్ జస్టిస్ని అప్హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ది యానిమల్ ఎథిక్స్. దీనివల్ల ఏం జరుగుద్ది, మనకిలో ఉన్న కంపాషన్ పెరుగుద్ది, నాన్ హార్మ్ నేచర్ వస్తుంది మనకి. సో దట్ ఈస్ ద వాల్యూ విచ్ వుడ్ బి అప్హోల్డ్. ఫోర్త్ వన్ ఇస్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ అంటే మన అవసరానికి బాగా వాడుకుని బట్ అవసరం కన్నా మించి వాడకుండా నెక్స్ట్ జనరేషన్స్కి దాచిపెట్టి ఉంచితే బెటర్. సో మనము సస్టైనబిలిటీని ఫాలో అయితే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అన్న వాల్యూని అప్హోల్డ్ చేస్తాం. సో ఈ వాల్యూస్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ షీట్. సో ఫిఫ్త్ సొల్యూషన్ ఇస్ సర్క్యులర్ ఎకానమీ, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఈ ఫార్ములాని పాటిస్తే మనకి ఏం జరుగుద్దంటే న్యాచురల్ రిసోర్సెస్ని కొంచెం తక్కువ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే యూనివర్సల్ కనెక్షన్ వస్తుంది మనకి, బికాస్ వీల్ ఫీల్ దట్ మొత్తం ఎర్త్ మనదే, ఎన్వైర్న్మెంట్ మనదే. సో వెన్ వీ లవ్ సంథింగ్ వి విల్ ప్రొటెక్ట్ ఇట్. లవ్ చేయాలంటే ముందు అర్థం అవ్వాలి. సో వెన్ యూ అండర్స్టాండ్ సంథింగ్ యూ విల్ లవ్ ఇట్, వెన్ యూ లవ్ ఇట్ యూ విల్ ప్రొటెక్ట్ ఇట్. అది ఇక్కడ జరుగుద్ది. సో అండ్ న్యాచురల్ రైట్స్ కూడా ఎవరికి, నేచర్కి ఉన్న రైట్స్ కూడా అప్హోల్డ్ అవుతాయి. సో ఒక ఫేమస్ కొటేషన్, ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు అస్, వీ బిలాంగ్ టు ఎర్త్. సో దీన్ని మనం చేస్తూ రెస్పాన్సిబిలిటీ అనే వాల్యూని ఫుల్గా అప్హోల్డ్ చేయాలి. Only then we'll be happy, along with us our next generation would be happy. Non-human entities కూడా నీట్గా కన్సర్వ్ అయ్యి సస్టైన్ అయ్యి ఎర్త్ అనేది కొంచెం గ్రీనిష్ లైవ్లీగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ అ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ దిస్. సో వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఆర్ ది అదర్. థ్యాంక్ యూ.